సాధనాల రూపకల్పన అనుసరించి అకార్డింగ్ టు ఫామ్ అలానే. సో విస్తరణ బోధనా పద్ధతులు ప్రధానంగా 3 రకాలుగా మనం విభజన చేసుకున్నాం. ఉపయోగాన్ని బట్టి ఒక విభజన, సాధనాల రూపకల్పన బట్టి ఒకటి, మూడోది ఏంటంటే ఏంటది సమాచారం లేకపోతే కారకాలు. ఏంటది ఏం కారకాలు సమాచారాలను బట్టి అలా ఒక విభజన అనేది చేసుకున్నాం అన్నమాట. సో సాధనాలు ఏం వాడతాం అనే దాంట్లో మనం చూస్తే మొదట రాత వల్ల తెలిపేవి, వాటిలో కేవలం రాసి అందజేస్తుంటాం, అది రాత వల్ల తెలిపేవన్నమాట. వార్తాపత్రికలు, ప్రచురణ పత్రాలు, ఉత్తరాలు, కరపత్రాలు, బుక్లెట్స్ ఇవన్నీ కూడా కేవలం రాత వల్ల తెలియపరుస్తుంటాం, అంటే పంచుతుంటాం అన్నమాట. పత్రికలు, ప్రచురణ పత్రాలు ఇదంతా ప్రింటింగ్ మ్యాటర్, అంత ఓన్లీ రాత, అదొకటి. అలాగే మాట వల్ల తెలిపేవి, మాట చెప్పడం ద్వారా అవతల వారికి తెలియపరచడం. టేప్ రికార్డర్, రేడియో, ప్రత్యక్ష ప్రదర్శన, నిదర్శన ప్రయోగాలు, సాధారణ సమావేశాలు, అభ్యసించే సముదాయాలు, క్షేత్రాలు, గృహాల సందర్శన, టెలిఫోన్ కాల్స్ ఇవన్నీ కూడా మాట్లాడాలి. వీటన్నిటిలో టేప్ రికార్డర్, రేడియో అందులో వాయిస్ వస్తూ ఉంటుంది. సో ప్రత్యక్ష ప్రదర్శన, నిదర్శన ప్రయోగాలు అందులో అక్కడ చూపెడుతుంటాం. సాధారణ సమావేశాలు మాట్లాడుతుంటాం, మీటింగ్స్, జనరల్ మీటింగ్స్. అభ్యసించే సముదాయాలు, ఎక్కడైతే ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయో అవన్నీ కూడా అభ్యసించే సముదాయాలు. అలాగే క్షేత్రాలు, గృహాల సందర్శన, ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడడం. సో ఇవన్నీ కూడా టెలిఫోన్ కాల్స్, ఫోన్ చేసి మాట్లాడడం, ఇవన్నీ కూడా మాట వల్ల తెలిపేటువంటివి అన్నమాట, మాట వల్ల తెలిపేవి. అలాగే తర్వాత ఏంటంటే దృష్టి వల్ల, అంటే చూడటం, విజువల్స్ అన్నమాట. చూడటం ద్వారా వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఏం వాడుతుంటాం అంటే ఈ ప్రత్యక్ష ప్రయోగాలు, నిదర్శన ప్రయోగాలు లేదా నిరూపణ ప్రయోగాలు. వస్తు ప్రదర్శన, దానికి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నింటినీ కూడా ఒక దగ్గర ప్రదర్శించడం, వస్తు ప్రదర్శన. అలాగే పోస్టర్లు, చార్ట్లు, ఫ్లానెల్ గ్రాఫ్స్, సో పోస్టర్లు వాడుతుంటాం, అలాగే చార్ట్లు వాడుతుంటాం. ఫ్లానెల్ గ్రాఫ్స్ అంటే చిన్న చిన్న కార్డుల రూపంలో తయారు చేసి వాళ్ళకి చూపెట్టడం, ఫోటోలు దాని మీద అతికించడం, ఇలాంటివన్నీ చేయడం. పోస్టర్లు వేయడం, చార్ట్లు వేయడం. పోస్టర్లకి చార్ట్లకి తేడా ఉంటాయన్నమాట, పోస్టర్లు వేరు, చార్ట్లు వేరు. మూకీ చిత్రాలు చూపెట్టడం, అంటే చూస్తాం కదా, చూసి గ్రహించే విషయాలు అనమాట ఇవన్నీ కూడా. సౌండ్ గట్ట ఏం అవసరం లేకుండా మామూలుగా చూడడం ద్వారా గ్రహిస్తాం ఏ విషయాన్నైనా, అవన్నీ ఇక్కడ ఇచ్చారు. స్లైడ్ ట్రాన్స్పరెన్సీస్. తోలుబొమ్మలాటలు చూసారు ఎప్పుడైనా? సో తోలుబొమ్మలాట అనేది మరి ఎక్కడో నెట్లోనే ఎక్కడో చూడాలి, జనరల్గా మనం మామూలుగా చూడలేం. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు పెద్దగా ఆడట్లేదు. అవి ఏవో చిన్న తాళ్ళ లాంటివి కట్టి బొమ్మలు ఆడిస్తుంటారు అనమాట, వెనకాల తెర వెనకుండి ఆడిస్తుంటారు, అవి ఆడుతుంటాయి, తోలుబొమ్మలాట అంటారు అనమాట. సో దాంట్లో కూడా కేవలం ఏంటంటే వాయిస్ ఏమి ఉండదు, చూడడం ద్వారా ఆనందపడ్డమే. అన్నిటినీ కూడా ఏంటంటే దృష్టి వల్ల తెలిపేవని వీటిని పిలుస్తున్నారు. సో ఇవన్నీ కూడా విజువల్స్ అన్నమాట, చూపెట్టడం ద్వారా అవతల ఉండేటువంటి వ్యక్తిలో ఒక ఇంట్రెస్ట్ కలిగించడం. ఫైనల్గా ఏంటంటే మాట మరియు దృష్టి రెండు ఉంటాయి. మాట మాట్లాడతాము, అలాగే చూపెడుతూ ఉంటాం, రెండు కూడా వస్తుంటాయి అన్నమాట. అంటే ఏదైనా ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇచ్చారు, టీవీ, టాకీ చిత్రం, డాక్యుమెంటరీలు, ఇలాంటివన్నీ కూడా. అలాగే నిరూపణ ప్రయోగాలు, అక్కడ జరిగేటువంటి సమావేశాలు. సో అక్కడ ఎలా చేయాలో చెప్తుంటాం, అది ఎలా చేయాలో చెప్పిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతుంటాం, అక్కడ ఉండే రైతులతో. ప్రత్యక్ష ప్రదర్శన, అక్కడ చేసి ఆ రైతులతోటి మాట్లాడుతుంటాం. అంటే 2 రకాలైనటువంటి యాక్టివిటీ, మాట, దృష్టి రెండు కూడా అన్నమాట. ఒకేసారి చూస్తుంటాము, చూసిన తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వింటూ ఉంటాం. టీవీ ఉందంటే 2 రకాలు అనమాట, మనకు బొమ్మ కనిపిస్తుంది, సౌండ్ కూడా వస్తుంది, మాట కూడా వస్తుంది, రెండు వస్తుంటాయి అనమాట. రేడియో అనుకోండి ఏమొస్తాయి, కేవలం వాయిస్ మాత్రం వస్తుంది అనమాట. సో అది అక్కడ ఉండేటువంటి డిఫరెన్స్, అక్కడ ఉండే తేడా ఏంటంటే అదే. ఇదేంటంటే మాట మరియు దృష్టి అని అన్నారు. అంటే ఏంటంటే వాయిస్ వస్తుంటుంది, అక్కడ బొమ్మ కూడా వస్తుంటుంది, రెండు కూడా ఒకేసారి చూపెడుతుంటాం. అంటే ఎఫెక్టివ్గా జరిగేటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా, ఇవన్నీ కూడా అనమాట. ఏం చేయాలి, ఎలా చేయాలి, లేకపోతే ఎలా చెప్పాలి అనుకునేటప్పుడు ఇవి అవసరాన్ని బట్టి ఎదురు వాడుతుంటుంది దీంట్లో. అంటే ఈ పరికరాలన్నీ జనరల్గా ఇవన్నీ వాడుతాము అనేది ఇక్కడ క్లాసిఫికేషన్లు ఇచ్చారు. పోస్టర్లు, చార్ట్లు, ఫ్లానెల్ గ్రాఫ్స్, అలాగే స్లైడ్ ట్రాన్స్పరెన్సీస్, తోలుబొమ్మలాట్లు, టీవీలు, టాకీ చిత్రాలు, క్షేత్ర సందర్శనం. ఫీల్డ్ ఎక్కడైనా చూడడానికి వెళ్ళాం అనుకోండి, ఏదైనా ఫీల్డ్ మనం చూడడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, చూస్తాం అంతాను, అక్కడ చూస్తాము, అడిగి తెలుసుకుంటాం.
చూడడం అంటే కంటి ద్వారా చూస్తుంటాం, అడిగి తెలుసుకోవడం, వాళ్ళని అడిగేసి ఆ విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుంటూ ఉంటాం. సో క్షేత్ర సందర్శన, ప్రయోగాలు, మీటింగ్స్ అలాంటివన్నీ, నెక్స్ట్ టెలివిజన్, టాకీ చిత్రాలు, ఇవన్నీ రెండు ఇన్వాల్వ్ అయి ఉంటాయి అన్నమాట. మనకి జ్ఞానేంద్రియాలు అని ఉంటాయి కదా, సో దాంట్లో ఏంటి మాట మాట్లాడడం అనేది, లేకపోతే అలాగే ఒకేసారి మాట మరియు చూపు ఈ రెండు ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. కాబట్టి అది ఇంకా ఎక్కువ నమ్మదగ్గ విధంగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈ సాధనాల రూపకల్పన. ఈ సాధనాలు అంటే ఏ సాధనాలు అవి, దేనికి సంబంధించినటువంటి సాధనాలు అవి? బోధన అండి, బోధనకు సంబంధించినటువంటి సాధనాలు అనమాట. బోధనకు ఉపయోగపడేటువంటి సాధనాలు ఇవన్నీ కూడా. సో ఆ పరికరాలు అనమాట. కొన్ని మాత్రమే ఇచ్చారు, పాత ఇవి కాబట్టి. కొత్తగా వచ్చినవి ఇంకా చాలా చాలా వచ్చింటాయి. ప్రొజెక్టర్లు, ఎల్సిడి ప్రొజెక్టర్లు, ఇంకేమైనా ఉంటే కంప్యూటర్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్, ఇలాంటివన్నీ కూడా దీనిలోకి వెళ్తుంటాయి. ఒకేసారి అన్నీ పనిచేస్తుంటాయి కాబట్టి. పాతకాలం కాబట్టి అవన్నీ పాతవన్నీ ఇచ్చారు. దీని తర్వాత చాలా డెవలప్మెంట్స్ వస్తాయి. కంప్యూటర్ రంగంలో చాలా మార్పులు వచ్చిన తర్వాత విద్యారంగంలో కూడా చాలా మార్పులు వచ్చాయన్నమాట. ప్రతిదానికి కంప్యూటర్ మీద ఆధారపడుతూ ఉంటుంది. సో అవన్నీ కూడా ఇంక ఇందులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్గా మూడో క్లాసిఫికేషన్ ఏంటంటే కారకాలు మరియు సమాచారాలను బట్టి విభజన. విస్తరణ పద్ధతులను ఈ విధంగా విభజించవచ్చు. 3 రకాలుగా చేశారు అక్కడ. ప్రతీక వల్ల ఏర్పడేటువంటి అనుభవాలు, అలాగే పరిశీలన వల్ల ఏర్పడే అనుభవాలు, 3 చేయడం వల్ల ఏర్పడేటువంటి అనుభవాలు. సో మొట్టమొదటిది ఏంటంటే ప్రతీక వల్ల ఏర్పడేటువంటి అనుభవాలని. దాంట్లో శబ్ద ప్రతీక, వాయిస్ అనమాట. శబ్దం ఒకటే మాత్రం ఉంటుంది. అదేంటంటే టేప్ రికార్డర్, రేడియో, ఇంకేమైనా కొత్తగా ఉంటే అవన్నీ కూడా చేర్చుకోవచ్చు. శబ్ద ప్రతీక బిట్స్ అవన్నమాట. అక్కడ ఉండేటువంటి ఆ మూడిట్లోనూ కూడా బిట్స్ ఉన్నాయి. ఏం బిట్స్ అవి? ప్రతీక, శబ్ద ప్రతీక డాష్ అంతే బిట్. శబ్ద ప్రతీక డాష్ ఏబిసిడీలు ఇస్తారనమాట, అదొక బిట్. అలాగే దృశ్య ప్రతీక, దానికి కూడా బిట్స్ ఇస్తారు. ఏబిసి పైవన్నీ అని బిట్స్ ఇస్తారు. సో అవి బిట్స్ అనమాట. శబ్ద ప్రతీక చాలాసార్లు బిట్ వచ్చింది. ఈ దృశ్య ప్రతీకలు కూడా చాలాసార్లు మనకి బిట్స్ అడుగుతూ ఉంటారనమాట. సో చార్ట్లు, రేఖాపటాలు, మ్యాప్లు, ఇలాంటివన్నీ కూడా దృశ్య ప్రతీకలు. ఒక ఎగ్జాంపుల్స్ అనమాట. మనం చూడడానికి ఉంటాయి. చార్ట్లు వేస్తుంటాం, కొన్ని రేఖ చిత్రాలు గీస్తుంటాం, అలాగే మ్యాప్లు వేస్తుంటారు. ఇవన్నీ కూడా దేనిలోకి వస్తాయి అన్నమాట? దృశ్య ప్రతీకలు, బిట్స్. అవి వచ్చేటువంటి బిట్లు అనమాట. శబ్ద ప్రతీక, టేప్ రికార్డర్, రేడియో, ఇది శబ్ద ప్రతీక. తర్వాత రెండోది ఏంటంటే పరిశీలన వల్ల ఏర్పడేటువంటి అనుభవాలు. పరిశీలిస్తుంటాం, ఏదైనా మనకి ప్రదర్శన జరిగినప్పుడు దాన్ని పరిశీలన చేస్తుంటాం అనమాట. ఈ పరిశీలన వల్ల ఏర్పడేటువంటి అనుభవాలకి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే మూకీ చిత్రాలు, టాకీ చిత్రాలు, వస్తు ప్రదర్శనలు, విహారయాత్రలు. ఇవన్నీ చేసేటప్పుడు ఏంటంటే ఒక రకమైనటువంటి పరిశీలన చేసుకుంటూ ఉంటాం అనమాట. అన్నీ కూడా చిత్రానికి వెళ్ళాం, అక్కడ ఏం జరిగింది, ఎలా తీశారు, ఏంటి, దాంట్లో ఉండేటువంటి అర్థం ఏంటి, దాని మీనింగ్ ఏంటి, బాగా తీశారా, బాగా తీయలేదా, తీస్తే ఎందుకు బాగా తీశారు, లేకపోతే దాంట్లో ఉండేటువంటి మైనస్ పాయింట్స్ ఏంటి, దీన్ని పరిశీలన అంటాం. సో ఇవన్నీ కూడా పరిశీలన వల్ల ఏర్పడే అనుభవాల్లో ఎగ్జాంపుల్స్ ఏంటంటే చిత్రాలు, ముఖి చిత్రం కావచ్చు, టాకీ చిత్రం కావచ్చు, ఇవి చేయొచ్చు. అలాగే వస్తు ప్రదర్శనలు, ఎగ్జిబిషన్లు జరుగుతూ ఉంటాయి. బ్రాకెట్లో ఎగ్జిబిషన్ అని రాసుకోవాలి. అక్కడ వస్తు ప్రదర్శన, ఎగ్జిబిషన్, వస్తు ప్రదర్శన దగ్గర ఎగ్జిబిషన్ అన్ని రాసుకుంటాం అనమాట. సో ఎగ్జిబిషన్లో ఏంటి, రకరకాలైనటువంటివన్నీ కూడా ప్రదర్శన చేస్తుంటారు. రకరకాలైనటువంటివన్నీ కూడా ప్రదర్శన చేస్తుంటారు. కొన్ని వస్తువులు పెడుతుంటారు. సో అగ్రికల్చర్కి సంబంధించిన ఎగ్జిబిషన్ అనుకోండి, అక్కడికి వెళ్ళాం కదా మనం, ఎన్సిఎస్ షుగర్స్ దగ్గరికి వెళ్ళినట్టున్నాం. సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని స్టాల్స్ అన్నీ ఏర్పాటు చేశారు. ఆ స్టాల్స్లో రకరకాలైనటువంటి రైతులకు ఉపయోగపడేటువంటి అంశాలన్నీ కూడా అక్కడ పెట్టడం జరిగింది. దాన్ని ఎగ్జిబిషన్ అంటాం. సో ఈ ఎగ్జిబిషన్లో మనకి ఏం తెలుస్తుంది, దీనికి ఇవి వాడుతుంటాం, ఈ వస్తువులు దీనికి సంబంధించినవి, ఇలా కొన్ని ఏంటి బయో పెస్టిసైడ్స్ అవన్నీ పెట్టారు. అలాగే ట్రాక్టర్లు పెట్టారు, కొన్ని కొత్త పరికరాలు పెట్టారు, ఇలా అన్నమాట. ఇవన్నీ కూడా మన వ్యవసాయానికి సంబంధించినటువంటి వస్తువులు, వీటిని అక్కడ ప్రదర్శన చేస్తుంటారు. దీన్ని ఏమంటారనమాట, ఎగ్జిబిషన్ లేదా వస్తు ప్రదర్శన అంటారనమాట. దీనికి సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ కూడా ప్రదర్శన, వస్తు ప్రదర్శన, ఎగ్జిబిషన్ అంటుంటాం. ఇలాగే ప్రదర్శనలు చూసాం మనం, చాలా చోట్ల ప్రదర్శనలు చూసినట్టున్నాం. అరకులో చూశారు కదా, ఒక మ్యూజియం అని ఒకటి పెట్టారు, అదంతా ఒక ప్రదర్శన. ఏంటి, అక్కడ ఉండేటువంటి గిరిజన జాతులకు సంబంధించిన వాళ్ళందరూ ఎటువంటి కల్చర్లు ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళు ఏ పరికరాలు వాడేవాళ్ళు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ కల్చర్ ఏంటి, వాళ్ళు ఎలాగ డెవలప్ అయ్యారు అనేది అంతా కూడా మనకు అక్కడ దృశ్య రూపంలో, అక్కడ బొమ్మల రూపంలో మనకు అవన్నీ కూడా చూపెడుతుంటారు అన్నమాట.
సో అదొక ప్రదర్శన. దాన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకు, ఇలా జరిగింది అని ఒక పరిశీలన అనేది మనకి కలుగుతుంది అనమాట. ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు విహారయాత్ర లేకపోతే విజ్ఞాన యాత్ర తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తాము, అక్కడ ఉండేటువంటి ఎవరు సైంటిస్ట్ ఉంటారు, వాళ్ళు తీసుకెళ్తారు. ఆమదాల వలస వెళ్ళాం, వచ్చారా? సో ఆమదాల వలస కేవీకేకి సందర్శన చేసాం, అదొక విజ్ఞాన యాత్ర. దాన్ని ఏమంటాం అనమాట, విజ్ఞాన యాత్ర. సో ఈ విజ్ఞాన యాత్రలో మనం ఏం చేసాం, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు కొంచెం ముందు థియరీ బోధించారు. 1 గంట 2 గంటలు 3 గంటలు మొత్తం మీద మెస్తా ఎలాగ డెవలప్ చేస్తారు దాని మీద, ఇంకా న్యూట్రిషన్ మీద, వీటి మీద ఒక క్లాసు చెప్పారు. చెప్పిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఏముంటుంది అనమాట, ఫీల్డ్ విజిట్ ఉంటుంది. సో వాళ్ళు అక్కడ ఏ ప్రయోగాలు అయితే చేస్తున్నారో వాటిని మనం నేరుగా కంటితోటి చూడడం అనమాట, ఒక పరిశీలన. అక్కడ వెళ్ళిన తర్వాత చూశారు కదా, వెనకాల ఫారంలోకి వెళ్ళాము, వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది ఏంటో చూశారు. అన్ని రకాల యాక్టివిటీస్ అన్నీ కూడా అక్కడ చేస్తున్నారు. సో దాని అంతటినీ కూడా పరిశీలన అంటాం అనమాట. అందుకే దాన్ని విజ్ఞాన యాత్ర అని అంటారు. వాళ్ళు కొంత ఏం చేస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా చెప్పిన తర్వాత మనల్ని అక్కడ తీసుకెళ్ళి ఇలాగా ఇవి మేము చేస్తున్నవి అని చూపెడతారనమాట. ఒక అవగాహన అనేది వస్తుంది. ఇప్పుడు ఆమదాల వలస టూరు ఎవరైనా మర్చిపోయారా? అంటే ఏం జరిగింది అనేది గుర్తులేదా ఎవరికైనా? ఉందా? సో అంటే మనం అక్కడికి వెళ్ళి ఒక ప్లేస్ మారిన తర్వాత, లొకేషన్ చేంజ్ అయిన తర్వాత ఒక కొత్త ప్రదేశానికి వెళ్తుంటాం. వెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని కొత్త యాక్టివిటీస్ అన్నీ చేస్తుంటారు. సో అవి వీలైనంత ఎక్కువ కాలం మనకి గుర్తుంటుంటాయి అన్నమాట. అక్కడ వెళ్ళాము, ఏం జరిగింది, ఏం చేసాము అంటే మనం వెంటనే ఇమీడియట్గా నేర్చుకోకపోయినా తర్వాత ఎప్పుడైనా వాటిని మనం గుర్తు చేసుకుని దాన్ని బట్టి మళ్ళీ ప్రొసీడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆమదాల వలసలో ఒక కృషి విజ్ఞాన కేంద్రం ఉంది అని ఇప్పుడు తెలుస్తుందా మీకు? ఇప్పుడు ఎప్పుడైనా సడన్గా వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, తర్వాత ఎప్పుడైనా బయటికి వెళ్ళిన తర్వాత ఆమదాల వలస వెళ్ళాల్సి వచ్చింది, కేవీకేకి మీరు వెళ్ళాల్సి వచ్చింది, మీకు ఈజీగా తెలుస్తుంది కదా, ఓ పలానా దగ్గర కేవీకే ఉంది, వీలైతే అందులో ఉన్న వాళ్ళు తెలుస్తారు, మనకి అక్కడ ఏం చేసామనేది కూడా తెలుస్తుంది అనమాట. దీన్ని ఏమంటారంటే పరిశీలన అని అంటారు. ఏమంటారు దీన్ని? పరిశీలన వల్ల ఏర్పడినటువంటి అనుభవం అనమాట. సో ఇలా తీసుకెళ్ళడం ద్వారా, ఇలా విజ్ఞాన యాత్రలకి, నెక్స్ట్ ఏంటంటే వస్తు ప్రదర్శన ఎగ్జిబిషన్లకు తీసుకెళ్ళడం, ఈ విహారయాత్రలు తీసుకెళ్ళడం, ఇలాంటి వాటి అన్నిటి వల్ల ఏంటంటే మనకు ఒక రకమైనటువంటి పరిశీలన ఏర్పడుతుంది అనమాట. దానివల్ల ఏర్పడినటువంటి అనుభవాలు ఎలా ఉన్నాయి. వ్యవసాయానికి సంబంధించి ఏదైనా ఒక వీడియో చూసాం, వ్యవసాయానికి సంబంధించి ఏదైనా ఒక టాకీ చిత్రము లేదా డాక్యుమెంటరీ చూసామనుకోండి, ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది అనమాట. ఏంటి కలుగుతుంది? ఓహో, దీంతో ఇలా కూడా చేయొచ్చా, ఈ పరికరాలు ఇలా పనిచేస్తాయా, ఇలా అని ఒక అవగాహన అనేది వస్తుంది అనమాట. దీన్ని ఏమంటారంటే పరిశీలన వల్ల ఏర్పడేటువంటి అనుభవాలని వాటిని అంటారు. 3వ కేటగిరీ చూసేటప్పటికి ఏంటంటే చేయడం వల్ల ఏర్పడినటువంటి అనుభవాలు. చేయాలి, పర్సనల్గా మనం అందులో ఇన్వాల్వ్ అయిపోయి చేస్తాం. ఏంటనమాట, నాటకాలు, పాత్ర పోషణ, నమూనాలు, ఇంకేమైనా ఉంటే స్కిట్లు, అలాంటివన్నీ. ఏకపాత్రాభినయం అక్కడ యాడ్ చేసుకోవాలి, ఏకపాత్రాభినయం. అలాగే స్కిట్, ఏదైనా ఒక స్కిట్, ఏకపాత్ర, ఇలాంటివి అన్నమాట. చేయడం ద్వారా పొందేటువంటి అనుభవాలు, వీటినే చేయడం ద్వారా ఏర్పడే అనుభవాలని మనం పిలుస్తుంటాం. ఏం చేస్తాము, దేనివల్ల అనుభవం వస్తుందంటే ఏదైనా ఒక స్కిట్, ఇప్పుడు మీకు ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి దాని గురించి చేయండి అని చెప్పామనుకోండి, ఏదైనా ఒక టాపిక్ మీకు ఇచ్చి ఈ ఫలానా దీని గురించి సేంద్రీయ వ్యవసాయం మీద ఒక స్కిట్ తయారు చేయండి, ఒక బ్యాచ్కి సంబంధించి ఒక స్కిట్ తయారు చేయండి అని చెప్పామనుకోండి. సో అప్పుడు ఏం జరుగుతుంది అనమాట, సేంద్రీయ వ్యవసాయం గురించి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి దాని మీద ఏ విధంగా దాన్ని ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించి దాన్ని ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలా చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ విషయం గురించినటువంటి పూర్తి అవగాహన మనకు వచ్చేస్తుంది, లేకుండా ఉండదు. ఎందుకంటే పర్సనల్గా అందులో ఇన్వాల్వ్ అయ్యి చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా దానికి సంబంధించిన నాలెడ్జ్ అంతా కూడా మనం సంపాదించుకుంటాం అనమాట. దీన్ని ఒక పరిశీలన అంటారు. ఇప్పుడు మనకు తెలియకుండా ఏ విషయాన్ని చెప్పలేం కదా, ఒక నాటకం వేసినా, లేకపోతే ఏకపాత్ర అభినయం చేసినా, లేకపోతే ఏదో ఒక స్కిట్ వేసినా దాని మీద పూర్తి అవగాహన ఉండే కదా చేస్తారు. జబర్దస్త్లో స్కిట్స్ వేస్తుంటారు, చూస్తారా ఎప్పుడైనా జబర్దస్త్ అనే కార్యక్రమాన్ని? ఇప్పుడు అందరూ చూస్తుంటారు. సో ఏంటి, ఒక 10 నిమిషాలు లేకపోతే 5 నిమిషాలు ఎంతో ఒక డ్యూరేషన్లో ఏదో ఒక టాపిక్ని తీసుకుని వాళ్ళు టాపిక్ స్టార్ట్ చేసి టాపిక్ ఎండ్ చేసేటప్పటికి ఒక కంక్లూజన్ అనేది వస్తుంది అనమాట. ఏవో రకరకాల పనికిమాల జోకులు అవి ఇవి వేసిన తర్వాత ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా సాగుతుంటాయి. సో అదంతా అయిన తర్వాత ఒక ఫీలింగ్ కలుగుతుంది అనమాట మనకి, దాన్ని పరిశీలన అన్నాం. అలాగే ఒక సినిమా చూసిన తర్వాత ఫైనల్ అంతా అయిపోయిన తర్వాత ఇది బాగుంది బాగలేదు, అదో పరిశీలన. అంటే అది మనకు నచ్చింది అనుకోండి, బాగుంది అని అంటే, ఆ బాగుంది అనడమే ఒక పరిశీలన అనమాట. బాగుంది సినిమా, లేదా బాగోలేదు అంటే నచ్చలేదు, కొన్ని విషయాలు అందులో నచ్చలేనందువల్ల అది మనకి నచ్చలేదు, దాన్నే బాగోలేదు అని అంటారు, అదొక పరిశీలన అనమాట. వీటినే ఈ పరిశీలన అని అంటున్నారు. సో అలాగే చేయడం వల్ల ఇప్పుడు అవేంటంటే చూసాము వచ్చేసాము చేసాం.
అలా కాకుండా మనమే అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాం అనుకోండి. ఒక నాటకం వేశారు, ఇప్పుడు మీ బ్యాచ్ల వారీగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్కిట్ వేశారు. సో ఈ 6 బ్యాచ్లు ఉంటే 6 బ్యాచ్ల వాళ్ళు 6 స్కిట్లు వేస్తే ఏ బ్యాచ్ బాగా చేశారో వాళ్ళకి ఒక బహుమతి ప్రకటిస్తున్నాం అని చెప్పామనుకోండి. సో అప్పుడు దానికి సంబంధించిన సమాచారం అంతా గ్యాదర్ చేసి అందులో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి అన్నీ చేసి అన్నీ చేస్తారు. అప్పుడు కంప్లీట్గా దానికి సంబంధించినటువంటి అవగాహన కంప్లీట్గా వస్తుంది. దీన్ని ఏమంటారంటే చేయడం వల్ల ఏర్పడేటటువంటి అనుభవాలు, అదొక పరిశీలన. సో మనకి ఉండేటువంటి లెర్నింగ్ ప్రాసెస్లో కూడా ఏంటంటే మనం చెప్పినా, క్లాసులో కూర్చోబెట్టి మాట్లాడినా, లేకపోతే ఎన్ని చేసినా, తీసుకెళ్ళినా, విజ్ఞానేతలు తీసుకెళ్ళినా, ఇంకెన్ని చూపెట్టినా, వీటన్నిటికంటే కూడా అత్యధికంగా ఎక్కువ పర్సంటేజ్ గుర్తుపెట్టుకునేటువంటి అంశం ఏంటంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి చేయడం. డైరెక్ట్గా నేరుగా అందులో ఉండి చేయడం ద్వారా ఎక్కువ సేపు మనకు విషయం గుర్తుంటుంది. ప్రత్యక్ష ప్రదర్శన అని చెప్పాను మొన్న, ప్రత్యక్ష ప్రదర్శన అని చెప్పాను, విన్నారా? గుర్తుందా? సో ఈ ప్రత్యక్ష ప్రదర్శనలో మనం ఏం చేస్తామంటే ఆ విషయాన్ని పూర్తిగా ప్రాక్టీస్ చేస్తాం, ట్రైనింగ్ అవుతాం. ఏ విషయం అయితే చెప్పాలనుకున్నా దాని మీద పూర్తిగా ట్రైనింగ్ అవుతాం. దాని మీద 2-3 సార్లు మళ్ళీ రిహార్సల్స్ వేసుకుంటాం, ఎందుకంటే రైతు దగ్గర చెప్పాలి కాబట్టి. సో అలా చేసిన తర్వాత ఆ విషయాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోలేమన్నమాట. ఇప్పుడు డ్రైవింగ్ అనేది ఉంటుంది, ఎప్పుడో ఒకసారి నేర్చుకుంటారు. డ్రైవింగ్, బండి నడపడం అనేది ఉంటుంది, ఎప్పుడో ఒకసారి నేర్చుకుంటారనమాట. నేర్చుకునేటప్పుడు ఒక 1-2 నెలలు టైం పడుతుంది. ఈ 2 నెలల తర్వాత ఆటోమేటిక్ ఏంటంటే డ్రైవింగ్ ఎలా చేయాలి అనేది మన మైండ్లో ఫిక్స్ అయిపోద్ది అనమాట. నువ్వు ప్రతిరోజు దాని గురించి థియరీ చదవని అవసరం లేదు, ఎవరినో అడగని అవసరం లేదు. గేర్ వేసినప్పుడల్లా ఎవరికో ఫోన్ చేసి మొదటి గేర్ వేయాలా, రెండో గేర్ వేయాలా, మూడో గేర్ వేయాలి, ఇలాగ అడుగుతాం ఏంటి మనం. మొదట్లో ఉంటుంది, నేర్చుకునేటప్పుడు ఒక కొంత టైంలో మనకు ఇది ఉంటుంది. అది అలవాటు అయిపోయిన తర్వాత ఏమవుద్ది అనమాట, అలవాటు అంటే అర్థం ఏంటంటే అది మన మైండ్లో రిజిస్టర్ అయిపోద్ది అనమాట పర్మనెంట్గా. ఎప్పుడో నేర్చుకున్నది అలా ఎన్ని సంవత్సరాలైనా సరే కంటిన్యూ చేస్తున్నామంటే దాని అర్థం ఏంటనమాట, మనకు తెలియకుండానే అది మన మైండ్లో ఫిక్స్ అయిపోద్ది. అదొక పరిశీలన. అది మనం పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి చేయడం వల్ల కలిగేటువంటి అనుభవం అనమాట. నేర్చుకున్నాం, నెల రోజులు 2 నెలలు కష్టపడి డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత ఇంకా తర్వాత మనకి ఎవరు ఏం చెప్పనవసరం లేదు, మనమే చేస్తుంటాం. అంటే దాని అర్థం ఏంటి, దానికి సంబంధించిన విషయం మీద పూర్తి స్థాయిలో మనకి అవగాహన వచ్చింది. నువ్వు అందులో ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నావు ప్రతిసారి కూడా. ఇప్పుడు ప్రతిసారి అందులో ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాం. సేమ్ అదే ఇక్కడ మనకు చెప్పారనమాట, చేయడం వల్ల ఏర్పడేటువంటి అనుభవాలు. మనం అందులో ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాం కాబట్టి ప్రతిసారి మనకి ఇంకెవరు చేయనవసరం లేదు. ఆటోమేటిక్గా ఏం చేయాలి, ఎప్పుడెప్పుడు ఎలా చేయాలి, అప్ ఎక్కేటప్పుడు ఏ గేర్ వేసుకోవాలి, డౌన్లో దిగేటప్పుడు ఎలా వేసుకోవాలి, ఎదురుగుండా ఎవరైనా వస్తే ఏం చేయాలి, ఫాస్ట్గా వెళ్ళాలంటే ఏం చేయాలి, స్లోగా వెళ్ళాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఏంటంటే మన మైండ్లో ఆటోమేటిక్గా అవన్నీ రిజిస్టర్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి మనం డ్రైవింగ్ చేసేటప్పుడు అందుకే ఈ ఫోన్లు పెట్టుకుని ఇలా వెళ్ళిపోతుంటారు. అంటే ఏంటనమాట, డ్రైవింగ్ ఆల్రెడీ దానంతటా అది జరిగిపోతుంటుంది. అలాగా తేడా వస్తే మాత్రం దాని కిందకి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. అందువల్ల అంటే ఆ ధీమా ఎక్కువ, అంటే పర్వాలేదులే నాకు వచ్చు అనేటువంటి ధీమా ఇవన్నీ ఎక్కువైపోతుంటాయి అన్నమాట. సో దానివల్ల ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అంటే ఏంటి, మైండ్లో మనకు తెలియకుండానే మనం ఎప్పుడో నేర్చుకున్నాం కాబట్టి ఆ విషయం మైండ్లో ప్రింట్ అయిపోతుంది. ఇది ఎంతకాలమైనా మర్చిపోలేము. చెట్ట చివరి వరకు జీవితాంతం కూడా ఈ విషయాన్ని మనం మర్చిపోలేము అన్నమాట. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది డ్రైవింగ్ అనేది. 10 రోజులు చేయలేదు, లేదా 1 ఇయర్ చేయలేదు, డ్రైవింగ్ మర్చిపోతారండి. ఇప్పుడు డ్రైవింగ్ చేస్తూ ఒక 1 ఇయర్ ఏదో ఎందుకో గ్యాప్ వచ్చింది, మర్చిపోతాడా? మర్చిపోడు, మళ్ళీ మామూలు. ఎందుకంటే ఆటోమేటిక్గా నీ మైండ్లో అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. మళ్ళీ ఎలా చేయాలనేది మనం వెంటనే చేసేస్తాం, మళ్ళీ ట్రైనింగ్ తీసుకోరు కదా. అలాంటిది ఏమి ఉండదు, ఎందుకంటే అది ఎలాగ ప్రాక్టికల్ ప్రతిరోజు చేస్తుంటాం కాబట్టి. ఎక్కువసార్లు చేస్తుంటాం, ఎక్కువసార్లు చేయడం, ప్రతిరోజు చేయడం, ఇలాంటి వాటి వల్ల అది మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. దీన్ని ఏమన్నారంటే చేయడం వల్ల ఏర్పడినటువంటి అనుభవం అన్నారనమాట. అలాగే అగ్రికల్చర్లో కూడా ప్రతిరోజు చేసేటువంటి కార్యక్రమాన్ని, ఇప్పుడు ఏవో ఉంటాయి పరికరాలు చేయాలి, ప్రతిరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని పదే మనం ఇంకా రిఫర్ చేసుకునేటువంటి అవసరం లేదు, ఆటోమేటిక్గా అది అలాగా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఆ విషయాలు మనకి బాగా గుర్తుంటాయి. ఎవరైతే పని చేస్తున్నారో ఆ విషయం అనేది బాగా మైండ్లో అలా గుర్తుండిపోద్ది అన్నమాట. అదే చదువుకోవడం, పరీక్షలు రాయడం, ఇవన్నీ ఏంటి, రాత్రి అంతా చదువుతారు, ఉదయం వచ్చి పరీక్ష రాస్తారు. పరీక్ష రాయగానే దాని గురించి మర్చిపోతారు. ఇంకా దానివల్ల పెద్దగా అందులో ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు అనమాట. అందుకే అగ్రిసెట్లో ర్యాంకులు రావు. ఎగ్జామ్ ముందు రోజు రాత్రి అంతా చదివి తర్వాత రోజు అంతా రాసేస్తారు, ఆ తర్వాత ఫ్రీ అయిపోతారు అనమాట. సో దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, చేయడం వల్ల ఏర్పడినటువంటి అనుభవం ఏమీ కూడా అందులో లేదనమాట. సో అలా కాకుండా దానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కూడా వేసుకుని, దానికి ఇప్పుడు నేను చెప్పిందంతా ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకుని, మళ్ళీ ఒక దగ్గర అంతా రాసుకుని, దానికి ఇంకా ఏమైనా 4-5 పాయింట్లు యాడ్ చేసుకుని ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా గుర్తుండడం జరుగుతుంది. ఎందుకు గుర్తుండవు? తర్వాత అయినా గుర్తుండే.
అదనమాట. అందువల్ల ఏంటంటే చేయడం వల్ల ఏర్పడేటువంటి అనుభవాలు మనం వాటిని మార్చలేము, ఎప్పటికీ అవి మర్చిపోలేకుండా ఉంటాయి, అవే చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. నాటకాలు, పాత్ర పోషణ, నమూనా ఇలాంటివన్నీ కూడా. సో పదే పదే మనం చేస్తుంటాం కాబట్టి అవి మన మైండ్లో ఉండిపోతాయి. అది ఇక్కడ ఇచ్చారనమాట. ఇవి కారకాలు, సమాచారాలను బట్టి ఒక విభజన. ప్రతీక వల్ల ఏర్పడేటువంటి అనుభవాలు, శబ్ద ప్రతీక టేప్ రికార్డర్, రేడియో, దృశ్య ప్రతీక చార్ట్లు, రేఖాపటాలు, మ్యాప్లు. అలాగే రెండోది ఏంటంటే పరిశీలన, అబ్జర్వేషన్, మూకీ చిత్రాలు, టాకీ చిత్రాలు ఎలా ఉన్నాయి ఏంటి సంగతి చెప్పడం, వస్తు ప్రదర్శన, ఎగ్జిబిషన్, అలాగే విహారయాత్రలు, టూర్స్ వెళ్తుంటాం, అవన్నీ కూడా అక్కడికి వెళ్ళడం వల్ల వాటన్నిటిని కూడా గమనించడం, ఇవన్నీ అందులోకి వస్తాయి. అలాగే చేయడం వల్ల ఏర్పడినటువంటి అనుభవాలు, నాటకాలు, పాత్ర పోషణ, నమూనాలు, ఇలాంటివన్నీ కూడా, ఏకపాత్రలు, స్కిట్స్, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే అందులో ఇన్వాల్వ్ అయ్యి చేస్తుంటారు కాబట్టి ఆ విషయాలు ఎట్టి పరిస్థితుల్లో మనం ఎప్పటికీ మర్చిపోలేకుండా ఉంటాయి, మైండ్లో ఆటోమేటిక్గా అవి రిజిస్టర్ అయిపోయి ఉంటాయి అన్నమాట. అందువల్ల వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మర్చిపోయే ప్రసక్తి ఉండదు. ఇది ఒక రకమైన 3 క్లాసిఫికేషన్ గురించి కూడా ఈ విస్తరణ బోధనా పద్ధతుల విభజనలో ఉండేటువంటి 3 క్లాసిఫికేషన్స్ ఇవి. మొట్టమొదటిది ఏంటంటే ఉపయోగాన్ని బట్టి విభజన చేసాం, 3 రకాలు. వైయక్తిక పద్ధతులు మొట్టమొదటిది, అలాగే రెండోది వచ్చేసరికి సాముదాయిక పద్ధతులు, మూడోది వచ్చేసరికి సామూహిక పద్ధతులని 3 రకాలుగా విభజన చేసుకున్నాం, అది ఉపయోగాన్ని బట్టి. రెండోదేమో సాధనాల రూపకల్పన బట్టి. సాధనాల రూపకల్పన బట్టిలో దాంట్లో ఏం చెప్పామన్నమాట. ఒకటోది ఏంటి, రాత వల్ల తెలిపేది, రాత వల్ల పేపర్ల మీద ప్రింట్ చేసి ఇవ్వడం, రాత వల్ల తెలిపేది. తర్వాత ఏంటి, మాట వల్ల తెలిపేది, టీవీలు లేకపోతే రేడియోల్లోనూ లేకపోతే వీటిల్లోనూ మాట్లాడడం, మీటింగ్లు పెట్టి మాట్లాడడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే మాట వల్ల తెలిపేవి. మూడోది ఏంటి, దృష్టి అంటే చూడడం అనమాట, విజువల్స్ చూపెట్టడం, ఎక్కడో జరిగింది ఏదో అని కథలు చెప్పినట్టు కాకుండా ఒక విజువల్ తీసుకొచ్చి చూపెట్టడం, అది దృష్టి వల్ల. నాలుగోది ఏంటి, మాట మరియు దృష్టి అనమాట, రెండు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి అందులో. మాట ఇన్వాల్వ్ అయి ఉంటుంది, దృష్టి ఇన్వాల్వ్ అయి ఉంటుంది. చూడాలి, చూసేటప్పుడు సౌండ్ కూడా వస్తుంటుంది. సో రెండు ఒకేసారి మనం చూస్తాం, అది ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట, అది ఇంకా మైండ్లో ప్రింట్ అయిపోతుంటుంది. ఇది ఒక రకమైనటువంటి విభజన అనమాట. మూడోది ఏంటంటే కారకాలు మరియు సమాచారాన్ని బట్టి, అదొక 3 రకాలైనటువంటి క్లాసిఫికేషన్. ప్రతీక వల్ల ఏర్పడేటువంటి అనుభవాలు, దాంట్లో 2 ప్రతీకలు ఉన్నాయి. ఏంటవి, శబ్ద ప్రతీక, దృశ్య ప్రతీక, 2 బిట్స్ అనమాట. అలాగే రెండోది ఏంటంటే పరిశీలన వల్ల ఏర్పడేటువంటి అనుభవాలు, అబ్జర్వేషన్ చేస్తాం, అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని విషయాలు అబ్జర్వ్ చేస్తాం. విజ్ఞాన యాత్ర, అలాగే మ్యాప్లు, వస్తు ప్రదర్శనలు, ఎగ్జిబిషన్స్లోను, అలాగే విహారయాత్రల్లోనూ మనం ఇవన్నీ కూడా చేస్తాం, పరిశీలన చేస్తుంటాం. మూడోది ఏంటంటే పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో చేసే అనుభవాలు. సో ఈ అనుభవాలు ఎప్పటికీ కూడా మర్చిపోలేకుండా ఉంటుండే అనమాట. ఇది విస్తరణ బోధనా పద్ధతుల యొక్క బ్రాడ్గా దాని తాలూకు విభజన, విస్తరణ బోధనా పద్ధతుల యొక్క విభజన అనమాట, బ్రాడ్ క్లాసిఫికేషన్. ఇప్పుడు ఇండివిజువల్గా ఏంటి ఇచ్చారు ఏంటనేది ఒకసారి అందులో చూద్దాం.